నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీస్. నేను చక్రి. దేశంలో బ్యాంకింగ్ సేవలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం డబ్బులు దాచుకోవడం, అవసరమైనప్పుడు తీసుకోవడానికే పరిమితమైన బ్యాంకులు, వాటి సేవలు ప్రజల రోజువారీ నిత్యావసరాల్లో భాగమైపోయాయి. బ్యాంకు సేవింగ్స్ ఖాతాలను యూపీఐతో అనుసంధానం చేసుకుని అవసరమైన చోటల్లా తెగ వాడిస్తున్నారు. జేబులో రూపాయి కూడా లేకున్నా మొబైల్ ద్వారా కానీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా రోజువారీ అవసరాలు, కొనుగోళ్లు, లావాదేవీలు పూర్తి చేసుకుంటున్నారు. జేబులో రూపాయి లేకున్నా చేతిలో సెల్లుంటే చాలు, దేశమంతా చుట్టేసి వచ్చే నయా జమానా ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే చేతిలో సెల్ ఫోన్ లేనిదే ఇంట్లో నుంచి బయటకు కదల్లేని రోజులు వచ్చేశాయి. చేతిలో సెల్ ఫోన్ ఉంటే యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ తో గాని లావాదేవీలు, కార్యకలాపాలు పూర్తి చేసుకుంటున్నారు. కరెన్సీ నోట్లకు బదులు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు పాత బ్యాంకులతో పాటు కొత్త తరం బ్యాంకులు పోటీ పడుతున్నాయి. రకరకాల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వాడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వ్యాపారాలను పెంచుకోవడం ఇప్పుడు కామన్. డెడ్ చీప్, తక్కువ ధర అని ఊరించే ఆఫర్లతో రకరకాల మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో రోజువారీ పరిణామాలను నిరంతరం గమనిస్తున్న రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీ, హామీ లేని రుణాల మంజూరులో అప్రమత్తంగా ఉండాలంటూ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్బీఐ వార్నింగ్ తో బ్యాంకుల జోరుకు కళ్లెం పడింది. లొసుగులకు ఛాన్స్ లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం డెబిట్ కార్డుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రగామిగా ఉంది. ఎందుకంటే జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే ఇతర బ్యాంకుల మాదిరిగా కాకుండా ఖాతాలో కనీస నిల్వ ఉంచాలన్న నిబంధనలేవి పెట్టకపోవడంతో ఎస్బీఐ డెబిట్ కార్డుల జారీలో నంబర్ 1 గా నిలిచింది. బ్యాంకులో దాచుకునే డబ్బు భద్రంగా ఉంటుందనే నమ్మకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ చొచ్చుకెళ్లిన స్టేట్ బ్యాంక్ సమాజంలోని అన్ని రకాల ప్రజలు, వ్యాపారస్తుల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల పొదుపు ఖాతాలను అందిస్తోంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంకు ఇప్పుడు 40 కోట్ల మందికి పైగా ఖాతాదారులున్నారు. క్రెడిట్ కార్డుల జారీలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఎలాంటి వార్షిక రుసుము లేకుండా క్రెడిట్ కార్డులు జారీ చేస్తోంది. దాదాపు అనేక బ్యాంకులు యాన్యువల్ ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నప్పటికీ హెచ్డీఎఫ్సీనే రారాజుగా నిలుస్తుండడానికి ప్రధాన కారణం సేవల్లో వేగం. పాత నమ్మకమైన ఖాతాదారులకు కేవలం 10 సెకండ్లలోనే రుణాలు మంజూరు చేస్తూ తిరుగులేని విధంగా సేవలు విస్తరిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికల నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో కొత్త క్రెడిట్ కార్డుల జారీ 45% తగ్గింది. గత ఏడాది అక్టోబర్లో 16 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయగా ఈ ఏడాది అదే నెలలో 7,80,000 కొత్త కార్డులనే బ్యాంకులు జారీ చేశాయి. మరోవైపు రూపే క్రెడిట్ కార్డుల్లో యూపీఐ లావాదేవీలు రెట్టింపయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే టైంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు త్రైమాసికంలో దాదాపు రెట్టింపయ్యాయి. అదేవిధంగా 2023-24 ఏప్రిల్ నుంచి అక్టోబర్ క్వార్టర్లో 33,400 కోట్ల విలువైన 36.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. తాజాగా 2024-25 ఇదే కాలంలో 63,800 కోట్ల విలువైన 75 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నాయి. బ్యాంకులు, వాటి కార్యకలాపాలు, సేవలు జనజీవనంలోకి చొచ్చుకునిపోతూ కొత్త పుంతలు తొక్కుతుండడంతో బ్యాంకింగ్ రంగం బలోపేతమై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించింది. పాతబడిపోయిన 5 చట్టాల్లో సవరణలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బ్యాంకు ఖాతాదారులకు అనేక వెసులుబాట్లు కల్పించి బ్యాంకుల పాలనా వ్యవహారాలను మెరుగుపరచడం, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024కు లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై బ్యాంకు ఖాతా నిర్వహించుకుంటున్న వారు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారు ఇకపై 4 వరకు నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులు ఒక్కరిని మాత్రమే నామినీగా ఎంపిక చేసుకునే వీలుంది. లోక్సభ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం 4 వరకు నామినీలుగా పెట్టుకోవచ్చు.
అలాగే సహకార బ్యాంకుల డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులో కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ సభ్యుడిగా ఉండేందుకు అనుమతి లభిస్తోంది. చట్టబద్ధ ఆడిటర్ల పారితోషికం నిర్ణయంలో బ్యాంకులకు మరింత స్వేచ్ఛ ఇవ్వనున్నారు. నిబంధనల పాటింపుపై బ్యాంకులు నివేదిక సమర్పించే రోజులను 2, 4 శుక్రవారం నుంచి ప్రతి నెల 15వ తేదీ నెలలో చివరి రోజుకు మారింది. డైరెక్టర్షిప్ కి సంబంధించి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ పరిమితి 5 లక్షలు మాత్రమే ఉంది. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం పెట్టిన ఈ గరిష్ట పరిమితి ఇప్పటి పరిస్థితులకు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే ఈ పరిమితిని 5 లక్షల నుంచి 2 కోట్లకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.